అందరికీ నమస్తే అండి. నా పేరు రఘురామ్. నేను ఆదోని సివిక్ సొసైటీ ప్రెసిడెంట్ని. ఈ ఆదోని సివిక్ సొసైటీ అనేది డిసెంబర్లో 2023లో రిజిస్టర్ చేయబడింది. ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, బాధ్యతాయుతమైన పౌరులుగా మనం ఆదోనిని అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకోవాలంటే ఫస్ట్ మనం బాధ్యతాయుతంగా ఉండి మన వంతు పాత్రలు సమాజంలో పోషిస్తూ సామాజిక సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అధికారుల దృష్టికి, అదేవిధంగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి దాంట్లో మన వంతు పాత్ర ఏమైనా బాధ్యతాయుతంగా చేసే ఉంటే వాటిని చేయడంలో ఆదోని సివిక్ సొసైటీ ముందుంటుంది. దీంట్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ సివిక్ సొసైటీ దాదాపు చాలా రిప్రజెంటేషన్స్ కొన్ని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇవ్వడం జరిగింది. సర్వీస్ రోడ్ అయితేనేమి, మాదిరిగేరి దగ్గర ఉండే సర్వీస్ రోడ్డు గురించి కానీ, తర్వాత రోడ్డు వైండనింగ్ గురించి కానీ, తర్వాత తడి చెత్త, పొడి చెత్త గురించి కానీ, ఇట్లా ప్రతి వాటి మీద ప్రజల సహకారంతో పాటు ఆదోని పురపాలక సంఘం కూడా నిర్వర్తించిన విధుల గురించి కూడా వాటికి గుర్తు చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మెయిన్ ప్రజలు కూడా వీటిపై దృష్టి పెట్టి సామాజిక సమస్యల మీద బాగా దృష్టి పెట్టి వాటిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. లాస్ట్ మంత్ కౌన్సిల్ మీటింగ్లో కూడా సభ్యులు లేక ఆగిపోయిందని విన్నాము. దానికి సంబంధించిన కూడా ఆదోని సివిక్ సొసైటీ బాధ్యత తీసుకొని ప్రజాప్రతినిధికి, మున్సిపల్ కమిషనర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఒక అర్జీని ఇవ్వడం జరిగింది. ఎటువంటి అభివృద్ధి పనులు ఆగుకోకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని వాటి ఉద్దేశం అన్నమాట. సో ఈ రకంగా మేము బాధ్యతాయుతంగా మెలుగుతూ అదేవిధంగా సమస్యల మీద ప్రశ్నలు గుప్పిస్తూ ముందుకు పోతున్నాము. ముందుగా ప్రజలు కూడా వాళ్ళ పాత్రను పోషించడానికి ముందుకొస్తే మనం చాలా కార్యక్రమాలు చేయొచ్చు. ఆదోని వెనుకబడింది అంటారు కాబట్టి మనం ముందుగా ఓపెన్ స్పేసెస్ అంటే ఇందాక మేడం గారు చెప్పినట్టు ప్రభుత్వ స్థలాల్ని మనం దత్తకలాగా తీసుకొని మనం కొన్ని డెవలప్ చేయడము, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి సహకరించడము, చెత్త ఇవ్వడంలో ఎక్కడ పడితే అక్కడ బయట పడేసి బాధ్యతారాహిత్యంగా ఉండడము అట్లా కాకుండా మనం బాధ్యతాయుతంగా కరెక్ట్గా డంపర్ బిన్లో వేయడము, చెత్తను విడదీసి ఇవ్వడము, ఈ రకంగా మనం కూడా ప్రజలయ్యి బాధ్యతాయుతంగా మెలిగి ప్రభుత్వానికి సహకరిస్తే ఊరు డెవలప్ అవుతుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ఆదోని సివిక్ సొసైటీకి సహకారం అందివ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రఘురామ్, ఆదోని సివిక్ సొసైటీ అధ్యక్షుడు. ఓకే, ఫైన్. మేము ఆదోని సివిక్ సొసైటీ నుంచి మేము ఒక గ్రూపుగా ఏర్పడ్డాము. కనీసం 6 నెలల క్రితం ఏర్పడ్డాము. మా ఉద్దేశం ఏంటంటే ఆదోనిలో ఉన్న సమస్యలు, ప్రజా సమస్యలు, కామన్ సమస్యలు, ఇండివిజువల్ సమస్యలు కాదు, ప్రజా సమస్యలను గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడము, తర్వాత ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కనుక వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడము, సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం, ఇది మా ముఖ్యమైన ఉద్దేశం. తర్వాత ఇప్పుడు కొన్ని చిన్న చిన్న ప్లాన్స్, అంటే చిన్న చిన్న పనులు చేయడానికి కొన్ని ప్రయత్నం చేస్తున్నాము. ఇంతకుముందు ప్లాంటేషన్ గురించి, తర్వాత ఆదోనిలో శానిటేషన్ గురించి, తర్వాత కొన్ని ఓపెన్ సైట్స్ ఉన్న వాటి గురించి కొన్ని ప్రయత్నాలు చేద్దామని చూస్తున్నాము. మేము ప్రజల నుంచి కూడా సహకారం ఉంటే తప్పకుండా ఇంకా ఎఫిషియెంట్గా చేయగలమని మా ఉద్దేశం. అందుకు ఆదోనిలో ఉన్న ప్రజలందరూ సహకారం చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. मैं सीमा इलगे हूँ और मैं इसी मेंबर हूँ एग्जीक्यूटिव कमेटी का. सो ये सिविक सोसाइटी का, आधुनिक सिविक सोसाइटी का एग्जीक्यूटिव मेंबर हूँ मैं. तो जैसे कृष्ण मोहन सर ने बोला है कि मतलब हमें मतलब ना हमारे जो आधुनिक के वासियों का हमें सपोर्ट चाहिए. जो भी हम इनिशिएटिव लेना चाहते हैं कि मतलब जैसे क्लीनलीनेस है, देन प्लांटेशन है, जो भी हमारा मतलब म्यूनसिपैलिटी का जो ओपन स्पेसेस को हमको ना मतलब उसको यूज़ करना है इन अ बेटर वे, उसके लिए सबका सपोर्ट हमें ज़रूरी है. एकजुट होकर मिलकर काम करेंगे तो डेफिनेटली वो वर्कआउट होगा. तो इतने सालों से हम लोग उसको मतलब हम लोग मीटिंग कर रहे हैं एंड इनिशिएटिव ले रहे हैं, बट वो एक ओनली अप टू एक स्टेप तक जा रहा है. तो ज़्यादा लोगों को हमें मतलब ना उन पर इन्वॉल्वमेंट चाहिए, और उनका मतलब इन्वॉल्वमेंट के साथ साथ में उनका मतलब ना साथ भी चाहिए कि ताकि वो वर्कआउट हो पाए. तो वर्कआउट के लिए हम लोग ये सब काम कर रहे हैं. तो उसके लिए या आधुनिक सिविक सोसाइटी है अभी बहुत अच्छा मतलब रजिस्टर हो चुका है,
तो एक अच्छा काम हम करेंगे एंड होप कि सब लोग हमारा साथ दें. So thank you so much. అందరికీ నమస్కారం. ఈరోజు ఫస్ట్ టైం ఆదోని సివిక్ సొసైటీ మీటింగ్కి అటెండ్ అయ్యి దాంట్లో జరిగే విషయాలు కొన్ని నేర్చుకోవడం జరిగింది. సో మేజర్గా ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు కొన్ని ప్లేసెస్ శానిటేషన్ కానీ, కొన్ని ఓపెన్ గ్రౌండ్స్ని నీట్గా పెట్టుకొని దాన్ని ఏమన్నా డెవలప్ చేయడం కానీ, ఈ చిన్న చిన్న పనులు కూడా మనం చేయొచ్చు, ప్లస్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. సో అలాంటి చిన్న చిన్న బాధ్యతలు మనము రెస్పాన్సిబుల్గా చేసి రిప్రజెంటేషన్ ఇచ్చి మన ఆదోని డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. సెకండ్ థింగ్, మనం ఆదోని డెవలప్మెంట్ కోరుకునే ముందు మనం ఎలా ఉన్నాము, మన బాధ్యతలు కరెక్ట్గా ఉన్నాయా టు ద మున్సిపాలిటీ అనేది చూసుకోవడం బెటర్ అనుకుంటున్నాను. సో ఎక్కడంటే అక్కడ చెత్త వేయడం కానీ, లేదా మన ఇంట్లో చెత్త అయినా కొంచెం డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సపరేట్ చేసి పెట్టడం కానీ, లేదా ఇంకొకరు ఎవరైనా తప్పు చేస్తుంటే, లేదా ఎవరన్నా పిల్లలు కానీ పెద్దలు కానీ వేస్తుంటే అక్కడే నిలబడి వాళ్ళకి ఇలా చేయకూడదు అనే ఎడ్యుకేషన్ ఇవ్వడంతో మన ఆదోనిలో మార్పు స్టార్ట్ అవుతుంది అనేది నా ఉద్దేశం అన్నమాట. సో మన ఫ్యామిలీ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ మన ఇంటి పక్కన వాళ్ళని అటు సైడ్ ఇటు సైడ్ ఎడ్యుకేట్ చేయగలిగిన మనం కావాల్సింది అతి తొందరలో మనము ఈజీగా సాధించవచ్చు అనుకుంటున్నాను. సో హోప్ నెక్స్ట్ టైం మీటింగ్లో కూడా అందరూ కలిసి కొన్ని అజెండా రాసుకొని ఆ అజెండా కరెక్ట్గా తొందరగా రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఆ పనులు అయ్యేలాగా చూసుకోవడము చేసుకుంటే బాగుంటుంది అని. ఐ వెల్కమ్ ఎవ్రీవన్ టు అటెండ్ మీటింగ్ రెగ్యులర్లీ. థ్యాంక్ యూ. డాక్టర్ కౌశిక్, ఐఎమ్ ఏ naturopathy physician.